జనబేరి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని ఒక ప్రైవేట్ డైరీ కారణంగా పలు చెరువులు కలుషితంగా మారాయి. ఆ డైరీ నుండి వెలువడే రసాయనాలతో కూడిన కలుషిత నీరు చెరువులకు చేరడంతో చేపలు మరియు పాములు మృతి చెందాయి. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తక్షణమే స్పందించి బుధవారం గంగవరం మండలం పసుపత్తూరు పంచాయతీలోని చెరువుల్ని మండల నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఫామ్ గేట్ డైరీ వ్యర్థాల కారణంగా వడపకుంట, తూముగుంట, కమ్మవాళ్లకుంట చెరువుల్లో నీరు కలుషితమై చేపలు మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో అధికారుల అలసత్వంపై తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన వారిని అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నీళ్లు పోయి దోసరిలో పట్టి చేపలు ఎక్కువ సదనంలోకి రాని అది నిలుచుకుని ఉండడం కష్టం. కొంచెం మీరు అంతా వెనకాల సగం ముందు చిన్న కలవట కట్టి దీనికి ముందు ఫస్ట్ వాటిల్లో మళ్ళా రెండేది పడతావు, ఎందుకు వస్తారా పడిపోతారు. ఫ్యాక్టరీ వాటర్ కూడా మొన్న దండ కదా చెల్లి అన్నట్టు వదిలే చెప్పేసి ఫిషరీస్ ఏమి ఎందుకు అయ్యింది కెమికల్ అప్పుడు మనం కంట్రోల్ చేసి వాళ్ళు ఈటీపీ ఆ ప్లాంట్ పెట్టుకోవాలి, ట్రీట్మెంట్ ప్లాంట్. అది మళ్ళీ వచ్చి ధర్నా చేసి పెద్ద గలాట అయితే మళ్ళీ ప్లాంట్ పెట్టుకొని వర్క్ చేయాలి కదా, రన్నింగ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ వాళ్ళు అది ఫంక్షన్ కాకుండా ఆపేస్తారు. ఎందుకంటే వాటర్ దాన్ని వాడుకుంటున్నారు. దానివల్ల బయట వాటర్ బయట లేదా పక్కన ఎస్ఎస్ఐ లో బోర్ ఉంది, ఆ బోర్లో నెలకి 20,000 రూపాయలు ఇచ్చి ఆ మోటార్ నుంచి ఫిక్స్ చేసుకుంటున్నారు. అలా దాంట్లో షార్టేజ్ ఏమైనా వస్తే ట్యాంకర్లో తొలగించుకుంటున్నారు. దీనికన్నా అది దానికన్నా ఇది ఈజీగా దిగుతా ఉంది. పక్కన మోటార్ ఈజీ తీసుకుంటారు. అక్కడే ప్రాబ్లం లేదు మనకు. ఇప్పుడు మనం ఎప్పుడు అంత ల్యాండ్ నోట్ ఏ డైరీ కూడా అవసరం. దానివల్ల మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఈ గొర్రెల దొడ్డే చుట్టుపక్కల ఉండేటువంటి 3 ట్యాంక్స్లో చేపలన్నీ కూడా చనిపోయినాయి. సడన్గా చేపలు పిల్లలు, చేపలు, పాములు అన్నీ చనిపోయింది. ఎందుకని ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక ఆందోళన మొదలైంది. పక్కనే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ ఫామ్ గేట్ అనేటువంటి ఒక డైరీ ఉంది. ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇది పొల్యూట్ అయిందనేది ప్రిలిమినరీగా వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి. దానికోసం ఇప్పుడు పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.
అక్కడ వాళ్ళు ఈటీబీ ప్లాంట్ వర్క్ అవుతా ఉందా లేదా ఈటీబీ ప్లాంట్ ఉందా వాళ్ళకి లేదా దాన్ని ప్యూరిఫై చేసి వదులుతున్నారా లేదా అనేది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి చూస్తారు. అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కన్సర్న్ అధికారులందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేసి నిజంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ చెరువులు పొల్యూట్ అయ్యి ఈ చేపలు అవన్నీ చనిపోవడానికి కారణం ఏందనేది పూర్తిగా కూడా దానిపైన అధ్యయనం చేసి చేసేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కానీ ఎక్కడైనా జరిగితే దాన్ని కంట్రోల్ చేయమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చెరువుల్లో ఏదైతే ఇవన్నీ చనిపోయాయో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆవులు కానీ గొర్రెలు కానీ ఏమైనా వచ్చి మళ్ళీ ఆ నీళ్లు తాగితే అవి కూడా కొన్ని ఆరోగ్యపరంగా దెబ్బతిని అవి కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కోరుకుంటున్నా. దాన్ని ఏం చేయాలనే దానిపైన ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఎక్కడ దీనికి తప్పు జరిగింది, ఎక్కడి నుంచి దీనివల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే దానిపైన ఈరోజు రేపు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చర్యలు ప్రకారం రేపు ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. మీకేం ప్రాబ్లం లేదా పక్క? అదే అంటే మాకు పక్కన చెరువు అక్కడ నుంచి కూడా వస్తున్నాయి వాటర్. మా పక్కలో కమ్మలుకుంటా అంటారా, అక్కడ నుంచి స్టార్టింగ్ ఇది, అది నిండిపోయి మళ్ళీ ఇట్లా వచ్చి. హలో, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు, మీరు బాగున్నారా? వర్షాలు ఎక్కువ బాగానే ఉన్నాయి. అంటే మాకు మీ అంత లేదు కదా, మాకు ఇటుపక్క పొలంనేరు సేఫ్, విజయవాడ మీకు అది ప్రాబ్లం. ఏం లేదు సార్, చిన్న ఇష్యూ ఇక్కడ మనకు ఈ పొల్యూషన్ ఒక ఇష్యూ వచ్చింది. ఈ ఫామ్ గేట్ అని ఇక్కడ ఒక డైరీ ఉంది. మన 4 రోడ్లు మీకు ఐడియా ఉంటుంది, మీరు కలెక్టర్ చేసినారు కాబట్టి. ఇక్కడ మన 4 రోడ్స్ క్రాస్ ఉంది కదా, పొలంనేరు దాటితేనే టువర్డ్స్ బెంగళూరు. మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది ఇక్కడ. మనమే, మీరు కూడా వచ్చి, మీరు యాక్చువల్లీ ఏపీఐసీ చైర్మన్ కూడా చేస్తారు కదా, అప్పుడు మీరు వచ్చినారు. దాంట్లో ఫామ్ గేట్ అని ఒక డైరీ దాంట్లో ఏమైందంటే వాడు ఈటీపీ మేనేజ్ చేసినట్లేదు, ఆ నీళ్ళన్నీ వదిలేసినాడు. ఇక్కడ 3-4 చెరువుల్లో మొత్తం చేపలంతా తెచ్చిపోయాయి. అది ఒకసారి మన వాళ్ళు ఎవరైనా పంపించి అసలు వాటికి ఏం జరుగుతూ ఉంది పంపించండి మీరు ఇమీడియట్గా. ఎస్, అది ఏమైంది, ఎందుకంటే ఇప్పుడు అదే సార్, అది ఇంకో ప్రాబ్లం ఏమైందంటే మనకు శంకరరాయలపేట చెరువు మీకు ఐడియా ఉంటుంది, చాలా పెద్దది. శంకరరాయలపేట అంటే పెద్ద ట్యాంక్ కదా, చాలా పెద్ద, పుంగనూరు కాన్స్టిట్యున్సీలోనే పెద్ద ట్యాంక్, పాత చాలా పెద్ద ట్యాంక్ అది. పాత పుంగనూరు, ఇప్పుడు పొలంనేరు, అది జిల్లాలోనే పెద్దది. అది ఇప్పుడు ఈ నీళ్లు దానికి పోతున్నాయి. ఇది పోయి ఇంకా ఆ చెరువు స్పాయిల్ అయిందనుకో చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు ఇమీడియట్గా పంపించి చెక్ చేయమనండి అసలు ఏం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే, అట్లే సార్. ఓకే, బాగున్నారు, మీరు బాగున్నారా? నేను వస్తాను ఈసారి వచ్చినప్పుడు మీకు. లేదు, నా అవసరం కూడా ఉంది. నేను కూడా జస్ట్ ఏమంటుంది, నేను విజయవాడకు వస్తాను, 3rd వస్తాను. ఏదో హౌస్ కమిటీకి నన్ను వేసినారు అనవసరంగా. నేను 3rd నేను ఉంటాను సార్, అక్కడే అసెంబ్లీలోనే ఉంటాను. మీకు ఫోన్ చేస్తాను లేట్ అవసరం. అవును, ఓకే.